సువర్ణ భూమి వారి యొక్క ప్రోగ్రాంలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నానంటే ఐ ఫీల్ సమ్వాట్ డిఫరెంట్. మనిషి యొక్క శ్రేయోభిలాషి, తన యొక్క ఎదుగుదల అంటే దీనికి ఒక చిన్నది గుర్తుకొస్తుంది. మొన్న నిన్నటికి చిన్నది, నిన్నటి ఈ రోజుకి చిన్నది, ఈ రోజు రేపటికి చిన్నది కాకుండా ఉండాలంటే మనిషి తన నుంచి తను చేయాల్సినవి ఏంటి, తన ప్రయత్నం ఏంటి అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ వీరందరూ శ్రేయోభిలాషితో we all make it mainly and thankful to make us in why me ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటాం, ప్రతి నాకే ఉన్నాయా ఈ సమస్యలు ప్రపంచంలో ఎవరికి లేవా అని. ఈ మార్పులోకి వీటికి కారణమని ఒక్కసారి మీరు ఆలోచించుకొని చేయగలిగితే మార్పు అనే దానికి యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. ఏ లైన్ ఎప్పుడు ఏది తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. వేరియస్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ ద లాట్ ఆఫ్ డిస్కోర్స్. చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, నీ లక్ష్యానికి ఏది దగ్గర అవుతుంది, ఏదవుతుంది ఆ నేర్పు కుట్టినది రెడీమేడ్ కార్పెట్ మీకు వేస్తున్నారు. ఈ రెడీమేడ్ కార్పెట్ మీద నడిచే శక్తి మీలో ఉండాలి. కార్పెట్ వేయటం మట్టుకే మా బాధ్యత. అందువల్ల అంటారు, మొదటి కాలు కుడి కాలు సరైన స్థానంలో పడితే దాని వెనకాల ఎడమకాలు వస్తుంటే దాని వెనకాల 1000 కాలు వెనకాల పడితే. అందుకని ఎగ్జాంపుల్ మన గాంధీ మహాత్మా గారిని కూడా తీసుకోవచ్చు. మెనీ పీపుల్ ఈవెన్ మన రాజమండ్రిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఒక్కసారి చూస్తే నౌ విల్ గోయింగ్ టు సీ సమ్ మోర్ పీపుల్ ఆల్సో. వాళ్ళంతా చేసింది ఏంటి? వాళ్ళ దగ్గర కడుపులో ఆకలి ఉంది, చెయ్యాలనే తపన ఉంది. ఈ తపనని నేర్పుని కలిపి చేసుకోవటం వల్ల మార్పుని తెచ్చుకుంటూ ఎక్కడెక్కడికో ప్రపంచంలో ఎన్నో విధాలుగా ఖ్యాతిని తీసుకొచ్చారు. మనిషి పుట్టినప్పుడు తెరుచుకున్నంత చెవులు యవ్వనంలో వచ్చేటికల్లా చెవులు మూసుకుపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నేను ఎవరికి చెప్పాలి, నాకు ఇంతకంటే ఏం నేర్చుకోగలను. మార్పు అనేది ఎవరి దగ్గర నుంచి సాధ్యంగా రాదని. మార్పు అనేది తనంతట తాను నేర్పరచుకుంటే మార్పులలో చేర్పు అనేది కలుగుతూ ఉంటుంది. ఈ మార్పు మనకు కావాలి అన్నప్పుడు పొద్దున్నే లేవంగానే సమస్యాపూర్వంగా ఈ రోజు ఎలా గడపాలని ఆలోచిస్తున్నామే కానీ ఈ రోజుని నాకు ఒక పునాదిగా మార్చుకుందాము, దీన్ని నేను రాబోయే భవిష్యత్తులో ఎటువంటి మార్పు చేయగలుగుతాననేది ఆలోచనలోకి మనం తీసుకోలేకపోతున్నాం. ఈ మార్పు చేసుకోవాలంటే మన యొక్క చాలా మంది అంటే నా విధి రాత అంటారు. విధి అనేది రాత కాదు, మరి ఫస్ట్ మనం చేస్తున్న దాన్ని బట్టి మన విధి రాత మారుతూ ఉంటుంది. ఆ విధి రాతని మార్చుకుంటూ చేస్తున్నాం అంటే ఎప్పుడైనా ఒక పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారు, ఏదైనా చేస్తున్నప్పుడు ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ కానీ ఆ చెవులు తెరుచుకోవటము అనే దాన్ని మర్చిపోయి ఏ రోజు ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా మనం నడవిక ఉండాలి, ఎటువంటి మార్పు చేయాలి అనేది మనం ఆలోచించుకోలేక ఎంతసేపు పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ విత్ నా దగ్గర ఎప్పుడు ప్రతి వారిని ఎప్పుడు కలిసి చేసినా కానీ నా దగ్గర డబ్బు సమస్య ఉంది అంటారే కానీ నా దగ్గర నాలెడ్జ్ ఉంది, దీన్ని సపోర్ట్ చేశారంటే కొన్ని వేల మంది వస్తారండి. ఐడియాస్ గివ్ ద మనీ బట్ మనీ కెనాట్ గివ్ ద ఐడియాస్. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే మన దగ్గర ఆలోచన తీరు ఉంటుందో మార్పు అనేది వస్తుంది. మనీ అనేది ఏ రోజైతే మనకి అనుకోకుండా చేసే ఇది వస్తుందో ఇట్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ప్రతి మనిషికి ఉండే సమయం ఒక్కటే, సూర్యోదయము సూర్యాస్తం అందరికీ ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆ మార్పు ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో అంటే 1440 నిమిషాలు ఒక మేనేజర్ కానీ ఒక క్లాస్ అటెండర్ కానీ ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎక్స్ట్రాడినరీగా ఎవరికి ఒక్క నిమిషం ఎక్స్ట్రా లేదండి. ఈ మార్పులను ఒక్కసారి మనం గమనించగలిగితే. One day he was walking along the shore. As he looked down the beach, he saw a figure moving like a dancer. ప్రకృతిని మనం ఎంత కాపాడుతున్నాము, ఏది ప్రతి ఒక్క దీనిలో మీరు చేసే నైపుణ్యత అనేది ఉంటుందన్న. He smiled to himself to think of something that danced to the Just his age is 32 years. faster to catch up. ప్రతిరోజు As he got closer, he was a young సముద్రం man ఒడ్డుకెళ్ళి dancing. స్టార్ ఫిషెస్ తీసి Down to the shore. సముద్రంలో వేస్తూ ఉంటారు. చూసేవాళ్ళు అనుకుంటుంటూ ఉంటారు ఇతనికి ఏ పర్లేదు, పొద్దున్నే వస్తాడు, ఇన్ని లక్షల స్టార్ ఫిషెస్ వేస్తుంటాయి, ఇవన్నీ తీసి 1-2 వేస్తే మార్పు జరుగుతుందా అని. As he got closer, he called out. స్టార్టింగ్ లో అతను ఒక్కడైనా మొదలుపెట్టింది. చాలా మంది వచ్చి అడిగారు. ఎంతో చేసినప్పుడు అతను ఎందుకు చేస్తున్నాడు? అతను ఒకటే చెప్పాడు, ఇది భవిష్యత్తులో నేను రాబోయే నా
are there starfish in the ocean? The sun is up and the tide is going out. చాలా మంది వాళ్ళు అడిగారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఒక్క స్టార్ బతికించంగానే అన్ని జరిగిపోతుందా? అంటే అతను వెంటనే చెప్పారు, ప్రకృతి యొక్క బ్యాలెన్స్ అందరూ ఇంపార్టెంట్. ఏది జీవరాశి అన్ఇంపార్టెంట్ అనేది లేదు. అది ఎప్పుడైతే మార్పు చేసి తను మాట్లాడుతూనే అది వేస్తుంటే నా బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, నేను ప్రకృతిని కాపాడుతున్నా అంటే ఈ రోజు ప్రపంచం మొత్తంలో 24 లక్షల మంది ఆ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు నాన్న. That is the where if you have the right goals and right directions, many people will come and support you. It makes your life into the difference. అలాగే మన రాజమండ్రి what he has done for the people, మీరు ఒక్కసారి అది కూడా చూపిస్తాను. నయనంతో పాటు మీరు వినే శక్తి అనేది ఇది మార్పు చేయగలిగితే, ఎప్పుడైతే మీ చెవులు మూసుకోకుండా మీరు తీసి చూడగలుగుతారో, మార్పు అనే దానికి వచ్చిందంటే మీ జీవితం అనేది ఒక చక్కటి పడవలాగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణానికి జరగటానికి కావాల్సిన సాధనం ఏంటంటే నీలో ఉన్న ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని ఏ రోజైతే తెలుసుకుంటారో, ఎటువంటి ఎత్తు పల్లాలు వచ్చినా, ఎటువంటి మార్పులు వచ్చినా కానీ దాన్ని అధోగం నుంచి వెళ్తూ ఉండగలిగే శక్తి మీలో వస్తుంది. ఎప్పుడైతే మీరు వస్తుందో అప్పుడు మీరు ఒక మంచి శక్తి కలిగిన మనిషిలాగా మీరు బిహేవ్ చేయగలుగుతారు. ఆ బిహేవ్ చేయాలంటే చాలా చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఏ రూట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఏమేమి సాధించారు, ఏమేమి చేశారు అనేది మార్పు తెలుసుకుంటే అప్పుడు మీ అంతటి మీరు ఒక క్రియేటివ్ పర్సన్గా తయారవుతారు. అందువల్లే ఈ మన దేశంలో మీరు అందరూ చూసే ఉంటారు, ఒక పేపర్ బాయ్ హాస్ బికమ్ ఏ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. He has not have anything else, but he has made a difference. అంతేగాని మ్యాజిక్ ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏమవుతాను, ఇటు వెళ్తున్నాను, దేనికి ఎవరు ఇది చేస్తున్నారని ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటామో వినే శక్తి పోతుంటుంది. ఆలోచన శక్తి ఎప్పుడైతే పోతున్నారు, ఇవాళ రేపు చాలా మంది అనుకుంటున్నారు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కడిని ఎవరు వినట్లేదని. You might be knowing it. Its technology is how much easy to handle it. Same way it is spreading like a talking. నేను ఈ రోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా వినగలుగుతున్నారో ప్రపంచం మొత్తం వినగలుగుతుంది. That's why we say it very beautifully. That way mobile is the full name of mobile. I given a Maya operating beautifully internationally, locally, everywhere. Whenever you are going to make the change of it, this is the full format. ఇది ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు నా దగ్గర మొబైల్ ఉంది, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పి. కానీ దీని నుంచి మీరు ఇమాజిన్ చేశారో లేదో, టెర్రరిస్ట్ కానీ ఎన్నెన్నో కేసెస్. నౌ ACB also doing lot of things have been coming out to do this. Okay, can I change the slide please? కనిపించేదంతా ఒకటి ఉంటుంది, చేసే విధానం ఒకటి ఉంటుంది, తెలుసుకోవాలి. చూసినవన్నీ ఇంట్లో లేని ప్రేమ బయట వాళ్ళు చూపిస్తున్నారంటే స్వార్థము అనే దేనిని లేకుండా ఎటువంటి మార్పు ఇది చేసుకుంటారంటే రెస్పెక్ట్ కావాలని అనుకుంటున్నాము. ఈ రెస్పెక్ట్ మార్కెట్లో అయితే దొరికేదా? మీరు ఒక వ్యక్తికి అందువల్ల అంటారు భారతీయ యొక్క సంస్కారంలో నమస్కారం ఇస్తే తిరిగి నమస్కారం చెప్పగలిగే శక్తి కావాల్సిన వారు మనమే ప్రపంచం మొత్తం. అందువల్ల మన నమస్కారానికి ఇది ప్రపంచం మొత్తంలో జర్మనీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క ట్రెడిషన్స్ దే ఆర్ వెల్కమింగ్ ఇట్. వేదాలు చదివిన వాడు 3,80,000 మంది జర్మనీలో ఉన్నారు. మన
ఐ విల్ గివ్ ద చెరుపు. దట్ మీన్స్ ప్రాణం చప్పుడు వినండి. చాలా మటుకు మనం ఎప్పుడు గుండె చప్పుడు అని విన్నాం. ప్రాణం చప్పుడు వినండి. మీ ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అయింది. కొన్ని వేల మంది కలిసి మన జీవితాన్ని భవిష్యత్తు దీని అనేది రాసి చేసి ఇచ్చారు. మీ చేతిలో ఉంది ఒక ఆయుధం, అక్షరము అనేది. ఆ అక్షరాన్ని తీయండి, భవిష్యత్తులో రాబోయే వారికి మీరు మార్గదర్శకులు కానివ్వండి. అదే ప్రాణం చప్పుడు. మనిషి యొక్క చప్పుడు ప్రపంచంలో 33% మన భారతీయులు అన్ని స్థానాల్లో ఉన్నారంటే కారణం ఏంటంటే తను తెలుసుకున్న విద్యను నలుగురికి ఇవ్వటం వల్ల. ఈ రోజు రీసెంట్లీగా అమెరికాలో ఇప్పుడు ఎవరన్నారా ప్రెసిడెంట్ ఒబామాకి ఎలక్షన్స్ ముందర రాజమండ్రిలో ఉన్న రామకృష్ణ అన్న అతను చాలా సపోర్ట్ చేసినప్పుడు ఒబామా గారు గెలిచిన తర్వాత అతన్ని ఒక కంట్రీకి ఎంబసీగా పంపించగలిగారు. ఈ రోజు కాకినాడ దగ్గర తను చదువుకున్న స్కూల్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఆయన. దట్ ఈస్ ద గ్రేట్నెస్. People who thinks about it yesterday without the shaping of our parents and teachers we cannot stand anywhere. కానీ ఇవాళ రేపు మన ప్రతి సినిమాలు ఇవాళ పొద్దున కూడా టీవీ 9లో ప్రోగ్రామ్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. నైట్ ఇట్ విల్ బి రిపీటెడ్. గురువు అన్న దాన్ని మనం ఒక ఆట వస్తువుగా తీసుకుంటున్నాము. ప్రతి డైలాగ్ సినిమాలు చెప్తుంటే చాలా ఆనందంగా చూసుకుంటున్నాం. మార్పు అనే దేనికి చూసినప్పుడు అందువల్ల అంటారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, చివరికి అతిథిదేవో భవ అనేది మన దేనికి ఇచ్చింది. అది పెట్టిన పేరు రాజమండ్రి. వెళ్ళారు ఇంకోటి మ్యాజిక్. కాలం అందరికీ ఒకటి ఇది. అది వాడి చేసిన విధానాలలో మార్పులలో నిన్ను నువ్వు తెలుసుకొని నీ గుండె ఎప్పుడు ఆగట్లేదు, 24 గంటలు పనిచేస్తుంది. నీ ఊపిరి ఎప్పుడు ఆగట్లేదు, 24 గంటలు పనిచేస్తుంది. కానీ వాటికంటే వేగంగా పనిచేస్తున్న మెదడుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎటువంటి ఆ సంఖ్యలని మార్పు చేసుకోవాలంటే నిన్ను నువ్వు రక్షించుకొని హౌ యు గోయింగ్ టు. ఇట్ గివ్స్ ద ఎగ్స్ ఫర్ 21 days. It depends on the how you going to play, whether it is becoming a omelette or chick. It depends on your thoughts, how you going to make it. ఈ ఆలోచన శక్తి నుంచి మీ జననం అనేది జరుగుతుంది. జననం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మార్పు అనే దీనికి మీ ఇల్లు అనేది తయారవుతుంది. ఆ ఇంటిలో ఆనందం ఎప్పుడు ఉంటుందో మీరు మా బంజారా హిల్స్ వీటన్నిటి మేము ఎక్కువ చూస్తుంటాం. ఇళ్ళు పెద్దవి, గదులు పెద్దవి, అన్ని పెద్దగా మనసు మటుకు చిన్నదైపోతాం. తినడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ బీపీ షుగర్లు ఉంటాయి. హార్డ్లీ 2 చపాతీస్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్. బట్ తినే పిడికటి అన్నం అయినా కానీ దాని శక్తి ఇచ్చే శక్తిని ఎప్పుడైతే అప్పుడు జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం. జీవితం అనేది ఒక ఆటగా ఆడుతూ ప్రతి వచ్చే రోజుని ప్రతి క్షణాన్ని ఆటగా మార్పు తీసుకుంటే మీలో ఒక ఐడియా అనేది పెరుగుతుంది, ఒక మార్పు. ఈ రోజు బల్బు మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం, ఎన్నో మార్పులు చేస్తుంది. ఒక చెట్టు చూడటానికి విత్తనం చిన్నగానే ఉంటుంది, కానీ ఆ విత్తనం పెరిగి పెద్దదైన దానిలో చెట్టును చూడమన్నారు. ఆ చెట్టు యొక్క నీడలో ఎన్ని పక్షులు ఉంటాయి, ఎంత దాని కింద నీడకి ఎంతమంది శ్వేత తీర్చుకుంటారో అటువంటి మార్పు చేయగలిగే శక్తిని చూసుకోవాలంటే జస్ట్ నౌ టుడే మార్నింగ్ ఆల్సో వి గాన్ ఫర్ సువర్ణభూమి, వి సీన్ ద బ్యూటిఫుల్ గ్రీనరీ, వండర్ఫుల్ థింగ్స్ దే ఆర్ మేకింగ్ ఇట్. మీరు కొన్నదానికి మేము బాధ్యతలు అన్న దీనికి ఎప్పుడైతే చేయగలుగుతున్నారో అక్కడ ఒక నమ్మకం అనే తరపడం మన దీనికి మనం పుష్కరాలు అనేవి చేస్తూ ఉంటాం, మార్పు అనేది చేస్తున్నాం. ఎస్ వీఆర్ విత్ ఇన్ యూ. సొసైటీలో జరుగుతున్న నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఈవెన్ ద లార్డ్ కృష్ణ, జీసస్, దే నెవర్ వాంట్ టు బికమ్ ఎ కింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఎక్కడో పుట్టిన మదర్ తెరీసా వచ్చి మన దేశంలో పుట్టి మన ఈస్ గాట్ ఎ నోబెల్ ప్రైజ్ ఫర్ ఇట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్ ఇండియన్ సాయిల్. ఇండియన్ సాయిల్లో ఉన్నంత రిచ్నెస్ ఎక్కడా లేదు. అందుకని అలెగ్జాండర్కి భారతదేశం పైన దండయాత్ర చేయొద్దు, మీరు భారతదేశం మీద దండయాత్ర చేస్తే గెలవలేరు అని చెప్పి వాళ్ళ గురువు ప్రీస్ట్ చెప్పినా కూడా లేదు, అది యూనివర్స్ లో ఒక పార్ట్ కాదా, నేను ఇల్లు యుద్ధం చేయలేనా అని అడిగారు. అయితే నువ్వు చేస్తే చేసావు, కానీ నాకు 5 వస్తువులు తెచ్చిపెట్టమన్నారు. 5 వస్తువులలో మొట్టమొదటి అడిగింది భారతదేశంలో ఒక గుప్పడి మట్టి. గొప్ప గొప్ప మహానుభావులు ఆ మట్టి మీద తిరిగారు, ఆ మట్టి గుప్పడి చాలు మాకన్నారు. రెండోది గంగా వాటర్ ఒక చిన్న కప్పులు తీసుకొచ్చి ఇమ్మన్నారు. మూడవది భాగవతము భగవద్గీత తీసుకొచ్చి ఇమ్మన్నారు. 5వది వచ్చాడు, కానీ చాలా కష్టమైపోయింది ఆయనకి.
చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ వచ్చి కూర్చున్నాడు. చాలాసేపు చూశారు. 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, ఎవరు కళ్ళు తెరవట్లేదు. వెంటనే కోపం వచ్చింది. పక్కన చూశాడు, ఒక చనిపోయిన పాము ఉంది. అది తీసుకెళ్ళి ఒక పెద్ద గురువు మెడలో వేశాడు. అయినా కానీ ఆయన చెల్లించలేదు, అట్లాగే ఉన్నారు. ఆయన కళ్ళు తెరవాల్సిన టైం అప్పుడే కళ్ళు తెరిచినప్పుడు వెంటనే ఫస్ట్ కూడా తన ఏమడగాల మర్చిపోయి, ఇందాక నేను చచ్చిపోయిన పాము వేసినప్పుడు కూడా మీరు కళ్ళు తెరవలేదు ఎందుకు అని అడిగారు. వెంటనే నీకు 1 కావాలా 2 కావాలా అని అడిగారు. 1 కావాలని మర్చిపోయాడు తన యొక్క గమ్యాన్ని. వెంటనే చెప్తే బతుకున్న పాముల మధ్యనే తిరుగుతున్నాం, చచ్చిపోయిన పాముని ఏం చేస్తుంది మమ్మల్ని అని చెప్పాడు. అది ధైర్యం అంటే. రెండోది, నేను వయసులో తర్వాత వెంటనే అలెగ్జాండర్ అడిగారు, నీకేం కావాలంటే నాకు ఒక గురువు కావాలి, నేను పెద్దవాడిని అయిపోయాను, నన్ను తీసుకెళ్తే ఎక్కువ కాలం బతకలేము, ఆ చివరిలో ఉన్న చిన్నవాడిని అడుగు, నేను తీసుకెళ్తావా లేదా. వెళ్ళాడు, ఆ చిన్నవాడిని అడిగారు ఏమని, నువ్వు మా దగ్గర రాలేను, నాకు ఇక్కడే హ్యాపీగా ఉందన్నాడు. నీకు మాణిక్యాలు ఇస్తా అన్నాడు, నీకు కావాలి భోగ విలాసాలు ఇస్తా అన్నాడు, ఎన్ని ఇస్తా అన్న అతను కదలలేనన్నాడు. ఎందుకు నువ్వు రావట్లేదు, ఇంత మానికి దీంట్లో ఏంటి గ్రేట్నెస్ అని అంటే, ఇంకా అలెగ్జాండర్ కోపం వచ్చి తన కత్తిని ఎత్తి కొట్టబోతుంటే తలకాయ ఉంచి నరకమని చెప్పన్నాడు. అప్పుడు హీ కెప్ట్ ఇట్ హిస్ హెడ్ డౌన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ సాయిల్. దట్స్ వై మన దగ్గర తుపాకీ గుండుకు కూడా గుండెలు చూపించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. భయపడలేదు. దట్ ఈస్ ద వేర్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద ఇండియన్ సాయిల్. దట్ మీన్స్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ బ్రేవ్నెస్. అది బతుకున్న నాళ్ళు తనలాగానే బతుకుతుంది, మార్పు ఏ రోజు చేసుకోదు. We can see the recently in the medal who got it without 2 legs also. He made all the competitive people. We have to put it in. But his social work kuda chustara. He gives the training to the people who doesn't have that. Manam ఎంత మందికి నేర్పించగలుగుతున్నాం? How many people we are able to make it? When you are not able to make it, see the great person given the peace, silence, how you made it. Even ఈ రోజు క్రిస్టియానిటీ తర్వాత ప్రపంచం మొత్తంలో ఎక్కువ స్థానం ఆక్రమించిన బుద్ధిజం. దట్స్ వీ హ్యావ్ టు లర్న్ ద పీపుల్ హూ మేక్ ద చేంజ్. దట్స్ వై ఫోకస్ ఆన్ యువర్ గోల్. వేర్ యు గోయింగ్ టు మేక్ ద ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఇట్ మేక్స్ యూ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వేర్ వీ గోయింగ్ టు మేక్ ఇట్. ఎప్పుడైతే మీ జీవితం యొక్క లక్ష్యాన్ని మీరు గుర్తించి పెట్టుకొని చేయగలుగుతారో మీకు ఎటువంటి స్థానంలో అయినా స్థానం దొరుకుతుంది, ఎటువంటి దీనికైనా. అందువల్లే అంటారు, చెట్టు ఎంత ఎత్తు ఎగిరినా భూమిలోకి అంత లోతుగా దాని యొక్క వేర్లను నాటుకొని దాన్ని తాను రక్షించుడు తన యొక్క. అంటే ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవత ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో చేయగలుగుతామో చేయాలని తప్పకుండా మీలో జరుగుతూ ఉంటుంది. ఈ మార్పు ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మీ యొక్క ఫుట్ ప్రింట్స్ ఫర్ ఎవర్ లైఫ్ టైమ్ ఇట్ విల్ బి దేర్. I not seen the Gandhi, but we know about it. I not seen Ashoka, we are able to know about it. అవునా కదా? వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇప్పటికీ మన వెంబడి ఉన్నాయా లేదా? వాళ్ళ యొక్క ఆకారం కొల్లాయి కట్టినా నేను, బట్ స్టిల్ we remember him. If with the right way, thousands of the people. ఈ రోజు నేను ఇక్కడ నుంచి చేశానంటే Vekas Srinivas, how he has presented me in front of you, I should thankful to him forever. Whenever we are going to associate it, otherwise lifetime we cry, he has not done, he has not given it, he has not made me. Always we started tears in the life will going to make you the painful to your heart. That means nobody will listen the crying song, only the good bells will going to listen by everybody. Good song will be going to be listened by everybody. When you going to make it, when we going to make it, step out. This is the chance where you going to step out and work. Thousands of people might be born, but you have to put in a step into the outside in the right directions. But శారీరకంగా పెరుగుతున్నాం కానీ మానసికంగా పెరగలేకపోతున్నాం. స్టిల్ వి థింక్ ఇట్, వి ఆర్ ఇన్నోసెంట్. ఏదైనా అడగండి, ఇది నా తప్పు కాదు. ఏ తల్లి దగ్గరికైనా అడగండి, మా అబ్బాయి మంచివాడే కానీ ఫ్రెండ్స్ వల్ల పాడైపోయాడు అంటాడు. మరి వీడి వల్ల ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. వెన్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఇట్, సీ ఈ విత్తనం ఎక్కడ పడ్డా కానీ, ఎటువంటి ప్రదేశంలో పడ్డా, ఎటువంటి ఇది చేసినా కానీ అది మొలకెత్తక తప్పదు. అది ఏది వెతుక్కుంటున్నది మొలకెత్తగానే ఫస్ట్ సూర్యకిరణాలు ఎటున్నాయి అటువైపు మారుతుంది. ఎటువంటి చెత్తలో వేసినా కానీ దాన్ని మెన్యూర్గా మార్చుకొని పెరుగుతుంది. అందువల్లే మన దగ్గర కమలం బోళ్ళంత మంది దేవతలకు ఆసనంగా మారింది. ఎప్పుడైతే నీ స్ట్రగుల్స్ అనే దాని ఎంత కష్టపడితే అంత మార్పు జరుగుతుంది. ఈ నైపుణ్యత మీలో ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు చేస్తుందో. కానీ మనం ఏం చేస్తుంటాం, వెన్నవద బుక్స్ టీవీ ముందు కూర్చుంటే మటుకు మనకు నిద్ర రాదు, కానీ పుస్తకాలు జరగగానే ఫేస్బుక్ అయితే అడాప్ట్ అయిపోయాం, కానీ బుక్స్ మటుకు వీఆర్ సరౌండింగ్
ourselves to the where we're going to make the change. That means we are not able to think about the changes. పరిస్థితులను బట్టి ఏది ఎలా మార్చాలి, ఏది ఎలా చేసుకోవాలి, ఎంత పరిజ్ఞానం తెచ్చుకోవాలి, ఎటువంటి మార్పు చేయాలి. అందువల్లనే ఈ రోజు నాడు ఇన్ హైదరాబాద్లో కూడా మేము చూస్తున్నాం, ఇక్కడ నుంచి చాలామంది వేరియస్ ప్లేసెస్ నుంచి 2,500 రూపాయలకు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాట్ ఇస్ ద లాక్ విత్ దెమ్? మరి అదే డిగ్రీ అదేంటి ఒకరికి లక్షలు ఇస్తుందో ఒకరికి ఇది కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించుకొని చేయగలిగితే హ్యాబిట్స్. We are not able to recognize the things, we are missing all the things, we always imitate some habits. When you know habit of first HTND, a bit. This is the bit. Last hit, that is the life is going on. We always start planning it. What will happen in the next? What is the type of, ఇంకా దాంట్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి మార్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నీ మర్చిపోతాము. దాని నుంచి our dream house will miss it. Where we have to reach. కళాశాలలో చదవాలంటే ఎటువంటి మార్పు చేసుకోవాలి, ఎటువంటి మార్పు చేయాలన్నప్పుడు you have to think it carrying you. Wherever you go it, your habits will follow you without any difficulties. But your knowledge will speak how you going to. అందువల్లే ప్రపంచం మొత్తంలో 33% మన వాళ్ళందరూ పనిచేయగలుగుతున్నారంటే this is the way it is. ఇప్పటికి కూడా మన వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఆల్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. The way we going to make it. Stop and do something different. Making the positive actions. Then you will come. మనం ఏం చేస్తామంటే కళ్ళద్దాలతో ప్రపంచం చూసి ప్రపంచమంతా ఇంతే ఉంది, వీరు ఎక్కడా లేదు, ఎక్కడ మార్పు రాదు అని అనుకుంటాం. మార్పు మీరు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. అప్పుడు యూ విల్ బికమ్ ఎ ఫ్రీ బర్డ్ ఫ్రమ్ ద కేజ్. ఫర్ నోబడీ కెన్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఎప్పుడైతే ఇది మార్పు చేయగలుగుతామో, ఈ మార్పు మనం పెట్టుకోగలుగుతామో, యూ కెన్ సీ హూ హ్యాడ్ టు ఫైండ్ ద కీ. అందరి దగ్గర సేమ్, కానీ ఇది లేకపోతే నేను చెయ్యలేను, మాట్లాడలేను అనుకుంటే ఇట్ కెనాట్ బి. సో థింగ్స్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. హౌ యూ గోయింగ్ టు టేక్ ఇట్, ఇట్ డిపెండ్ ఆన్ యూ. ఎవ్వరూ దీన్ని మార్చలేరు, ఎవరిని చేయలేరు. ఈ శక్తి నీ చేతిలోనే, నీ భవిష్యత్తులోనే ఉంటుంది. హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద లైబ్రరీ అండ్ ఓపెన్ ఇట్ అండ్ సీ ద బుక్స్? అదే అమెరికాలో మన తెలుగు పుస్తకం దొరకని ఇది లేదు. జర్మనీలో మన తెలుగు పుస్తకాలు దొరకనివి లేవు. ఎటువంటి వేతని మొత్తం పుస్తకాలు వేదాలు అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని పుస్తకాలు ఇప్పటికీ, నిన్న రీసెంట్గా ఒక ఆలింగనము అంటే ఒక తెలుగు పాత బుక్ నేను అమెరికాలో చదివాను. దాంట్లో చూస్తే ఫస్ట్ ఆలింగనం అంటే 14 రకాలు ఉన్నాయట. దాంట్లో ఒక రకం గురించి ఐ వాంట్ టు మాట్లాడే. వేప చెట్టుకు రోజు నీళ్ళు ఇస్తే, పాలిస్తేట, అది కూడా తీయగా మారుతుందిట. దీన్ని కోఇన్సిడెన్స్ రీసెంట్ డేస్లలో మేము చూస్తూ ఉంటే వీ హర్డ్ అబౌట్ ద పుట్టప్ సిరిడి. దీని దగ్గరికి వెళ్తే వేప చెట్టు ఆకు తిట్టి తీయగా ఉంటుందంటారు. నాకు హౌ స్టార్ట్ టు నో అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద వేర్ వీ గోయింగ్ టు థింక్. అంటే మన తెలుగు యొక్క భాషలో, పరిజ్ఞానంలో ఒక పదానికి పక్కన వాక్యాలతో కుదిరినప్పుడు దాని యొక్క అర్థాన్ని, స్వరూపాన్ని మారుస్తున్నాయి. అంటే నీతో చుట్టూ ఉన్న వాళ్ళని హెల్దీ పీపుల్, వెన్ యూ గోయింగ్ టు కీప్ ది హెల్దీ పీపుల్ అరౌండ్ యూ, ఇట్ మేక్ యూ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ ఎప్పుడైతే మీలో పెరుగుతుందో, ఈ ప్రజ్ఞని మీరు ఎప్పుడైతే మార్పు చేయగలుగుతారో, మీకు తప్పకుండా యూ ఫైండ్ ఎ కీ ఆఫ్ వేర్ యూ గోయింగ్ టు లొకేట్. లర్న్ ద డే బై డే నాలెడ్జ్ వాట్ ద చేంజెస్. అందుకనే ప్రకృతిలో అన్నీ అవే ఉన్నాయి. ఉట్టి మనిషి ఒక్కడే తన ఆలోచన శక్తి మార్చుకొని మనం తెలుసుకోలేకనే వీఆర్ ఏబుల్ టు స్టక్ ఇన్ టు ద ప్లేస్. లెట్స్ లుక్ ఫర్దర్. దట్స్ వై ఫిజికల్గా హెల్తీగా ఉండి చేసినప్పుడే చక్కటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండి చేయగలుగుతాం, మెంటల్గా ఎబిలిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే మెంటల్గా ఎబిలిటీ, స్పిరిచువల్ అంటే నథింగ్ బట్ యువర్ ఎయిమ్ అండ్ గోల్స్, అది ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. వన్ పర్సనాలిటీ